జూలై 16న గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో హైదరాబాద్లో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం గోల్కొండ బోనాలు జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఆలయానికి రంగులు వేయడం వంటి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మా ప్రతినిధి అనుష గ్రౌండ్ రిపోర్ట్. జూలై 16వ తారీఖున ప్రారంభం కాబోయే గోల్కొండ బోనాలకు సంబంధించి గోల్కొండ కోట అయితే ముస్తాబవుతుంది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అంటే బోనాలకి సంబంధించిన ఏర్పాట్లని దాదాపుగా పూర్తయ్యాయని అయితే సంబంధిత అధికారులు అయితే చెప్తున్నారు. సో హైదరాబాద్ మహానగరంలో గోల్కొండ బోనాలు అనేవి ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే మొదటి బోనం అంటే మొదటగా బోనాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ గోల్కొండ కోట నుంచే. తర్వాతనే లష్కర్ బోనాలు కావచ్చు, లాల్ దర్వాజా బోనాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో నెల రోజుల పాటు దాదాపుగా నెల రోజుల పాటు ఈ గోల్కొండ బోనాలకి సంబంధించి అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేస్తున్నారు. సో మరో 2 రోజుల్లో అయితే దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తవుతాయని అయితే చెప్తున్నారు. సో ఈ నెల రోజుల పాటు ఈ బోనాలు అనేవి సాగుతాయి కాబట్టి దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా ఎంతో ముఖ్యము. దీనికి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది కూడా ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఇప్పటికే దాదాపుగా ఈ గోల్కొండ బోనాలకు సంబంధించి కూడా దాదాపుగా 1200 మంది కూడా బోనాల రోజున అయితే డ్యూటీలో ఉండనున్నారు. దాంతో పాటుగా 5 మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అలాగే అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది లేకుండా అయితే దాదాపుగా 3 నుంచి 4 వరకు కూడా అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయని అయితే సంబంధిత అధికారులు అయితే చెబుతున్నారు. సో ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే గురువారం కావచ్చు, ఆదివారం రోజున అయితే ఈ గోల్కొండ బోనాలు అయితే ప్రారంభం అవుతున్నాయి. సో గత ఏడాది అయితే ఆదివారం రోజున ప్రారంభం అయితే ఈసారి మాత్రం గురువారం రోజున అయితే ప్రారంభం అవుతాయి. సో జూలై 14వ తారీఖున ఏదైతే ఈ గోల్కొండకి సంబంధించి ఈ మెట్లకి బొట్లు అనేవి పెడతావు, దీని తర్వాత అయితే 16వ తారీఖున అయితే ఈ బోనాలు అయితే ప్రారంభం అవుతాయి. సో ఎంతో వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో వైభవంగా అయితే ఈ బోనాల పండుగనైతే నిర్వహిస్తారని చెప్పవచ్చు. సో ఈసారి మరి ప్రత్యేకంగా అయితే శ్రీ గోల్కొండ మహంకాళి అమ్మవారికి సంబంధించి బంగారు చీర కావచ్చు, బంగారు ప్రతిమని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఆ అమ్మవారు బంగారు రూపంలో అయితే భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. సో భక్తుల కొంగు బంగారంగా నిలిచే ఈ అమ్మవార్ల కోసం అయితే నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఇక్కడికి వచ్చి బోనాలను అయితే సమర్పిస్తుంటారు. సో ఎంతోమంది 26 కులాల వారు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. సో కుమ్మరి బోనము మొదటగా అమ్మవారికి సమర్పించిన తర్వాత అయితే ఈ బోనాలు అనేవి అయితే ప్రారంభమవుతాయి. సో మొత్తంగా ఈ గోల్కొండ బోనాలకి సంబంధించి అయితే ఈసారి 2026 సంవత్సరానికి సంబంధించి అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని అయితే చెప్తున్నారు. సో ఇప్పటికే బ్యారికేడింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. అట్లాగే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి సో వాళ్ళు వచ్చి ఇక్కడ బోనాలు తయారు చేస్తుంటారు కావచ్చు. ఆ సరౌండింగ్స్ కూడా అన్ని బ్యారికేడింగ్ చేసి అయితే మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టారు. సో అన్ని వైపులా అయితే బ్యారికేడింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ క్యాంప్స్ కూడా ఇక్కడ పెడతామని అయితే చెప్తున్నారు. సో లక్షలాది మంది వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. అలాగే వేలాది మంది భక్తులు బోనాలని సమర్పించుకుంటారు కాబట్టి ఈ నేపథ్యంలో అయితే సంబంధిత అధికారులు అంటే ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుందని అయితే సంబంధిత అధికారులు అయితే చెప్తున్నారు. మరో 2 రోజుల్లో అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే పూర్తి అవుతాయని అయితే చెప్తున్నారు. సో అమావాస్య రోజుకైతే దాదాపుగా మొత్తం ఏర్పాట్లు పూర్తయి 16వ రోజున మాత్రం ఇంకా బోనాల పండుగ అయితే ఎంతో వైభవంగా ప్రారంభమవుతుందని అయితే సంబంధిత అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది గోల్కొండ బోనాలకి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం. ఓ టు స్టూడియో.